నరేష్, జబర్దస్త్ అంటే మీరు చేసిన ఆ టైంలో అందరికీ ఫేవరెట్, చాలా పెద్ద షో అని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు జబర్దస్త్ అంటే తక్కువగా మాట్లాడడం కానీ తక్కువగా చూడడం కానీ అట్లా వస్తుంది కదా? సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను ఒపీనియన్ అన్నీ అడుగుతున్నాను. అంటే బేసిక్ గా మనకి ఎప్పటికీ ఫేవరెట్ అది, ఎప్పుడు మన తల్లిలాగా. అది లైఫ్ లో మర్చిపోలేము అది. సో ఇట్లా మాట్లాడే వాళ్ళు అంటే జబర్దస్త్ అయిపోయింది అట్లా ఇట్లా అని బయట మాట్లాడుతూ ఉన్న వాళ్ళ మీద నేను ఒకటే గ్యారంటీ ఇవ్వగలుగుతాను, ఈటీవీలో ఎన్ని షోస్ ఉన్న జబర్దస్త్ టాప్. అండ్ జబర్దస్త్ మాత్రం ఎప్పటికీ పోదు. మమ్మల్ని తీసేస్తున్నారని 100 టాక్స్ వస్తాయేమో కానీ అది మాత్రం ఎప్పటికీ పోదు. అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉండే షో, అది నేను చెప్పగలుగుతున్నా. సో అలానే మన జబర్దస్త్లో కూడా చాలా మంది చేసి బయటికి వెళ్ళి జబర్దస్త్నే కొంచెం తక్కువగా మాట్లాడడం కూడా జరిగింది. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ఉద్దేశం వాళ్ళది అంతే. అంటే వాళ్ళు ఫేస్ చేసేది ఏదైనా ఉండొచ్చు కానీ షోన్ అంటున్నారు కదా అని కొంచెం అందరికీ ఉంటది. నేను చెప్పలేను, ఏంటంటే చెప్పేంత పేరు పెద్ద నాకు రాలేదు, అంతే. నాకు అంత ఎదగలేదు. పెళ్లికి మాత్రం ఎదిగా దానికి నేను చెప్పలేను అబ్బా, అది వాళ్ళ ఇష్టం, అది నేను చెప్పలేను. నాకు ఎందుకంటే జబర్దస్త్ ఇష్టం. కానీ మరి ఎందుకు నువ్వు జబర్దస్త్ ని మానేస్తా అని చాలా సార్లు అంటూ ఉంటావు, అంటే ఎందుకు? నేను మానేస్తా అని చెప్పలేదు, ఆగిపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఏంటంటే ఇప్పుడు వేరే కమిట్ అవుతాం, కొన్నిసార్లు డేట్స్ ఎలా మారిపోతాయి. అవును. అండ్ నేను ఎప్పటికీ మారను. ఎన్ని స్కిట్స్ చేస్తుంటావు ఇప్పుడు వరకు? 450 600 వరకు చేసి ఉంటాను. 600 స్కిట్స్ మొత్తం చేస్తున్నావు ఇప్పుడు వరకు? 3 years నేను జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చేశా. 3 years ఆల్మోస్ట్. ఓ 2 షోలు చేశా. భాస్కర్ అన్నది నేను ఆల్మోస్ట్ 300 చేసి ఉంటాడు. ఆయన ఆల్మోస్ట్ 300లో 250 స్కిట్స్ చేసి ఉంటాను. రాకేష్ అన్నది ఒక 80 స్కిట్స్ చేసి ఉంటాను. నూకరాజ్ ఒక 50 స్కిట్స్ చేసి ఉంటాను. అండ్ నేను ఇండివిజువల్ గా టీమ్ లీడర్ అయినప్పుడు ఒక 35 స్కిట్స్ చేసి ఉంటా. అండ్ స్పెషల్ స్కిట్స్ అనేవి కొన్ని వచ్చాయి, అందులో ఒక 20-30 చేసి ఉంటా. ఆల్మోస్ట్ 400 మినిమం చేసి ఉంటా. కానీ నరేష్, ఇప్పుడు నువ్వు ఎంత వచ్చి ఇంత స్టిక్కీగా ఉండి స్టేబుల్ గా ఉండి ఇంత మంచి పేరు తెచ్చుకొని సెటిల్ అయి ఉన్నావు. చాలా మంది మధ్యలోనే వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతుంటారు. నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు కొత్తగా వచ్చే వాళ్ళకి కంటిన్యూగా వర్క్ చేయాలి అంటే? నేను చెప్పేది ఏంటంటే బాగా చేసుకోండి. ఈ గోలు అండ్ నేనుంటే నేను నడుస్తుంది అని మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి. నేను లేకపోతే నాలాంటి వాళ్ళు 10 మంది వస్తారు. సడన్ డెసిషన్స్ ఒకటి తీసుకోవద్దు, ఫస్ట్ ఆలోచించాలి. అది అన్నది మన సమస్యే కదా. ఒకవేళ ఇప్పుడు నువ్వు నాతో కూడా పెట్టుకున్నావు, రేపటి రోజు నువ్వు మాట్లాడతాను, హ్యాపీగా మాట్లాడతాను అంతే. ఆ పర్టికులర్ టైంలో ఎవరి కాలక ఉంటుంది. కానీ అంటే ఒకరిని తొక్కొస్తే గానీ మనం పైకి ఎదగము అనేది ఏదైతే ఉందో అది నువ్వు నమ్ముతావా? అలా ఏమి ఉండదురా, నీకు వచ్చేవి నీకు వస్తాయి. ఇప్పుడు రేపు హీరోయిన్ గా నిన్ను అడిగారు, ఈ వర్షన్ తీసేయండి నన్ను పెట్టండి అని అంటే నన్ను పెడతారా? పాపం ఆయన విజువల్ ఏముందో ఖచ్చితంగా వర్షనే కావాలి అనుకుంటారు కొంతమంది, అంతే. ఇప్పుడు కొంత వేరే వాళ్ళు భాస్కర్ అన్ననే కావాలి అనుకుంటే భాస్కర్ అన్న తీసుకుంటారు, నన్నే కావాలనుకుంటే నన్నే తీసుకుంటారు. ఎవరి థాట్ వాళ్ళది. వాడిని తీసేసి నన్ను పెట్టండి అని అంటే అది కరెక్ట్ కాదు. కానీ నీకెవరైనా కాంపిటీషన్ వస్తే మాత్రం నువ్వు వాళ్ళని తొక్కేస్తావు అంట, అది ఎంతవరకు నిజం? నాకేముండదు. నీలా కొంతమంది అబ్బాయిలు వచ్చి ఉన్నారు, వచ్చి సడన్ గా వెళ్ళిపోయారు. అది నువ్వు తొక్కేసిన వాళ్ళు వెళ్ళిపోయారని నేను విన్నాను. నేను గ్యారంటీ ఇస్తా, నేను వాడిని తీసేయమని నేను ఎవరికి ఇంతవరకు ఏం చెప్పాను. ఎప్పుడు ఎవరికి బేసిక్ గా మనం తీసేయమంటే వాళ్ళు తీయరు. ఎవరు తీస్తాడు? ఎప్పుడు నేను వెళ్ళి కంపెనీకి వెళ్ళి చెప్తా, వర్షం ఎందుకు ఉంచుతున్నారు తీసేయండి నేను అడిగితే నేను తీసేస్తానా? అసలు అది అవ్వదు. నాకు నచ్చితే పెట్టుకుంటా, లేకపోతే తీసేస్తాను అంతే. నువ్వు ఎవరిని తొక్కలేదు. నువ్వు ఇన్ని రోజులు ఇంత స్టేబుల్ గా ఉండడానికి నీ వెనకాల ఐపరాది గారు ఉండే నిన్ను నిలబెడుతున్నారంట. అలా ఉండదు, ఆయన కూడా చెప్తాడు. లేదు, నేను డెసిషన్స్ అడుగుతాను అంతే. అంతే, ఇలా మాట్లాడరా, ఇది చేసుకుంటే బాగుంటది అని సజెషన్ ఇస్తాడు. నా తప్పు లేకపోతే మాట్లాడమంటే భాస్కర్ అన్న మాట్లాడతాడు, ఆది అన్న మాట్లాడతాడు. అన్న నా తప్పు లేదు, నేను ఏం చేయాలన్నా ఇంత అంటే సరే ఒకసారి నేను మాట్లాడతాను ఆగిరా అని చెప్పి మాట్లాడతారేమో మేబీ.